సో, హాయ్ అండి. సో, ఇందాక మీరు చూసిన ఫోటోస్ ఎవరు అంటే ఒక తల్లి, తన కొడుకువి. సో, ఇది ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే, ఆ తల్లి మన దగ్గరికి ఒక 4 నెలల గర్భంతో ఉన్నప్పుడు మన దగ్గరకొచ్చారు. వాళ్ళ దగ్గర మనకు నార్మల్ స్కాన్ చేసినప్పుడు ఏంటంటే, కిడ్నీ లోపల 4 సెంటీమీటర్ల స్టోన్ ఉందని చెప్పి వాళ్ళకి తెలిసింది. సో, వాళ్ళు భయపడి ఏంటంటే, అక్కడున్న డాక్టర్స్‌ని వాళ్ళని కన్సల్ట్ అయినప్పుడు కొంతమంది ఏం చెప్పారంటే, "ఇంత రాయి ఉండడం డేంజర్. దానికి ప్రెగ్నెన్సీ తీసేయండి" అని చెప్పారు. వాళ్ళేంటంటే, భయపడి కొంచెం సెకండ్ ఒపీనియన్ కోసం నా దగ్గరకొచ్చారు. సరే నేను వాళ్ళు చూసినప్పుడు ఏంటంటే, కిడ్నీ లోపల 4 సెంటీమీటర్ల స్టోన్ ఉంది. కాకపోతే ఆమెకి వేరే సింప్టమ్స్ కానీ, ఏ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. సో, నేను వాళ్ళకి ధైర్యం చెప్పి, "ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయండి. ప్రెగ్నెన్సీలో ఏమైనా ప్రాబ్లమ్ వస్తే నేను చూసుకుంటాను" అని చెప్పి, ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేపిచ్చాను. వాళ్ళు ఇప్పుడు డెలివరీ అయిపోయింది. ప్రెగ్నెన్సీ తర్వాత మనకి 2 నెలలప్పుడు మన దగ్గరకొచ్చారు. నేను సీటీ స్కాన్ చేసి ఆ 4 సెంటీమీటర్లు ఉన్న స్టోన్‌ని పీసీఎన్ఎల్ అనే ఎండోస్కోపిక్ పద్ధతి ద్వారా కంప్లీట్‌గా క్లియర్ చేశాను. సో, మనము ఆ టైంలో వాళ్ళు కరెక్ట్ డెసిషన్ తీసుకోబట్టి ఏంటంటే, ఇప్పుడు తల్లి, బిడ్డ ఇద్దరు గూడా క్షేమంగా ఉన్నారు. సో, మనం ఒక సర్జరీ చేయటం ద్వారా మనం ఇద్దరి లైఫ్స్‌ని మనం సేవ్ చేయగలిగాం. సో, ప్రెగ్నెన్సీలో స్టోన్స్ అనేవి వెరీ రేర్‌గా వస్తా ఉంటాయి. సో, ఒకవేళ ఎవరికైనా వచ్చినా గానీ ఎక్కువ కంగారు పడకుండా, భయపడకుండా మీ దగ్గరలో ఉన్న యూరాలజిస్ట్‌ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ సలహా తీసుకుంటే, వాళ్ళు మీకు ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకోవాలి, తర్వాత ఎలాంటి సర్జరీ చేసుకోవాలనేది చెప్తారు. థాంక్ యూ.